సో ఇప్పుడు ఒకసారి ప్రశాంత్ గారికి అయితే ఫోన్ చేద్దాం. ఏడ దాసుకోరు ఏం కథ ఏడు అని చెప్పేసి. ఇప్పుడే నేను దొరికినా, ఇగో వీళ్ళు ఇప్పుడే పట్టుకున్నాను, నేను అనుకుంటూనే ఉన్నా. హలో గైస్, నేను మీ కన్నయ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్లిమిటెడ్ ఎక్స్పెరిమెంట్స్. సో ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం సీక్రెట్ రూమ్స్ పార్ట్ 2 మేకింగ్ ఛాలెంజ్. సో రీసెంట్ గా మేము చేసిన సీక్రెట్ రూమ్ పార్ట్ 1 పైన మీ లెవెల్ సపోర్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ లో రావడం జరిగింది. దగ్గర 22,000 వ్యూస్ అనేవి పోయినాయి దానికి. సో దాన్ని కన్సిడర్ చేసుకొని ఈ రోజు ఈ వీడియోలో సంథింగ్ డిఫరెంట్ గా మేము సీక్రెట్ రూమ్ పార్ట్ 2 అయితే చేయబోతున్నాం. సో బ్యాక్గ్రౌండ్ లో మీరంతా చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం అడవి అవుతుంది. సో ఈ అడవిలో సీక్రెట్ రూమ్ పార్ట్ 2 చాలా ఇంట్రెస్టింగ్ గా చేయబోతున్నాం. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ లో కొత్త అవసరం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈ పార్టీలో వచ్చేసి ఏంటంటే వీళ్ళిద్దరు ఒక దాని దాచుకుంటారు, వీడు సపరేట్ గా దాచుకుంటాడు. ఎందుకంటే మా దగ్గర ఫోన్లు అయితే లేవు. వీడి కెమెరాల వీళ్ళిద్దరు దాచుకొని వీడియో అయితే తీస్తారు. వీడిని సపరేట్ ఫోన్ ఉంది, దాంట్లో అయితే షూట్ చేస్తాడు. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో పార్ట్ 1 లాగానే 30 minutes టైం లిమిట్ అయితే ఉంటది. ఆ 30 minutes లో మీరైతే సీక్రెట్ రూమ్ క్రియేట్ చేసుకోవాలి. రే సో ఇప్పుడైతే వెళ్దాం మనం ఇక్కడ సరే దాక్కోర్రా మేము పోతున్నాం. సో వాళ్ళకి వచ్చేసి 30 minutes టైం లిమిట్ అయితే ఇచ్చేసిన, వాళ్ళు ఏమైనా దాచుకొని. ఇక మనకి టైం వచ్చేసి ఎంత అవుతుంది అంటే 11:33 అయితే మీ స్క్రీన్ మీద చూడొచ్చు ఇక్కడ. సో 11:33 అంటే దగ్గర 12:33 అట్లా అవుతుంది, 30 నిమిషాలు. ఇప్పుడైతే మనం పోదాం. మనం దాక్కోవాలంటే ఒక్క కూడా దొరకదురా. అగో కనబడదంటే అగో చెట్లలో దూరాలి, అగో ఒక తాడి చెట్టు ఎక్కాలి. అంటే ఎక్కితే క్లారిటీగా కనబడతాం. ఆ చెట్లలో దాకా రాలేంకలు దాక్కున్నామా. అది మంచిగా ఉంది ప్లేస్, ఒక్కరికి కనబడదు. ఈ చెట్టు ఎక్కుదామా, పైకి ఎక్కుదాం. పైకి ఎక్కువ ఉన్నాను కూడా కానీ వేరే ప్లేస్ పోదాం. ఆ రూమ్ దాకా, ఆ రూమ్ లో ఈజీగా పోతున్నాం గాయస్. ఇగో గాడ ఒక రూమ్ కనిపిస్తుంది మీకు చూపిస్తాం. ఆ రూమ్ లో దాక్కుంటాం గాయస్. ఒకరు అలా అయితే దాక్కుంటాం. ఆ రూమ్ లో దాక్కున్నాక గాయస్ మీకు మేము కనబడితే కనబడతాం, లేకపోతే కనబడము. వాళ్ళు మొత్తం చెట్ల దుక్కే వెతుకుతారు. రూమ్ లో అసలు డౌటే రాదు. మేము పోయి దాక్కుంటాం. కనబెడతారు. నువ్వు ఏడ దాచుకుంటావు? మనం అయితే ఒక్కరిని దొరికినట్టు ప్లేస్ లో కూడా దాచుకో. మళ్ళీ దాచుకున్నామా రూమ్ లో దాచుకున్నామా? ఏ రూమ్ లో ఈజీగా కనబడతారు. రూమ్ లో చెట్లు రాయి మధ్యలో పడుకోరు, సరిపోతుంది. రాయి మధ్య వాళ్ళు పోని వాళ్ళు పోతుగా రాయి మధ్యలో అంటున్నాడు. ఒకటి కనిపిస్తుంది ఆడ అలా దాచుకోమంటారు. అలా దాచుకుంటే ఎవరు గెలవడం. ఓకే నేనైతే మిద్ద దాక్కుని ఎత్తున్నా. బాయ్. ఏడుకోతున్నావు నువ్వు? ఏ అక్కడ వద్దు, గీడ దాచుకో. గాడ దాచుకో, దొరుకుతామా? ఏ కనబడతాం రా. చెట్ల మీద చూసేది. ఇగో లేకపోతే నువ్వు పని చెయ్యి. అక్కడ చెప్తున్నా, ఆడ 2 చెట్లు ఉన్నాయా, మీరు ఆరెంజ్ కలర్ ఈజీగా కనబడుతుంది. కానీ అందుకే చెట్టు ఎక్కకుంటే చెట్టు ఎక్కువ గంట చెట్టు ఉంది. ఇగో గది అది ఉంది, దాని మీద దాచుకో బట్టలు ఇప్పి. బట్టలు ఇప్పి దాచుకో. ఆరెంజ్ అయితే మళ్ళీ ఈజీగా అనిపిస్తుంది. చెప్తావా? చెట్టు ఎక్కి ప్రశాంత్ అయితే చెట్టు అయితే మంచిగా అవును. గరాయకి అలా వండుకో మంచిగా. లేకపోతే మేమే ఉంటాయి నువ్వు కల అనుకో బండరాళ్ళ. అవునా నిజంగా ఏ దొరకవు. సరే ఓకే ఓకే
ఓకే నేను బర్రెల పోతాం ఇద్దరు తినండి. నువ్వు వీడియో ఆన్ చేసుకో ఫస్ట్. వీడియో ఆన్ చేసుకో. నా ఫోన్లో రివర్స్ మేమైతే దాక్కున్నాక మాకు ఇద్దరికి కనెక్షన్ అవుతుంటుంది. మళ్ళీ ఎక్కడన్నా పోతే ఇక చీదారంలో బాబుల రూమ్లు వస్తాయని దీన్నే దాచుకుంటాం. ఆయనకు మాకు కనెక్షన్ ఉంటే మాకు ఆయన కనెక్షన్ ఉంటుంది. మాకు కనిపించిన ఆయన చెప్తాం, ఆయన కనిపించిన సో గాలి చూస్తారు కదా, గాలి చూస్తారు కదా. సో ఇలా దాచుకున్నాం అయితే. ఇప్పుడైతే నేనైతే వెళ్తున్నా. వాళ్ళు ఏమైనా దాచుకుని 30 minutes టైం లిమిట్. ఎన్ని ప్లేసులు ఉన్నాయి, ఎక్కడ దాచుకుంటారు ఏం కథను. వెళ్దాం పదండి. యాక్చువల్గా ఏమనుకున్నాం అంటే ఇంకా లోపలికి పోదాం, మంచి చెట్లు ఉంటాయి దాచుకోవచ్చు అనుకున్నాము. కాకపోతే ఇక వాళ్ళు ఇక్కడనే చేద్దామన్నారు, అందుకని ఇక్కడనే చేస్తుంది. సరా బ్యాక్గ్రౌండ్ లో లొకేషన్ అయితే చూసుకోవచ్చు ఎంత సూపర్ గా ఉందో. అక్కడ గుట్టలు చెట్లు వస్తుంది. ఒకసారి పోదాం. గాలి అయితే మామూలు వస్తలేదు, సూపర్. లొకేషన్ చూసుకోవచ్చు ఎంత బాగుందో. ఆ గుట్టలు చెట్లు. ఇది ఫారెస్ట్ అని తెలుసు కానీ ఇంత మంచి ఫారెస్ట్ అయితే ఇక్కడ వెళ్దాం, లోపలికి వెళ్దాం. మనకి మస్తు టైం ఉంది, ఇక్కడ 30 minutes ఉంది. అంతలోపు తిరుగుదాం. చెట్లు బాగున్నాయి. 30 minutes లో 20 minutes ఆల్రెడీ అయిపోయింది. ఏడ దాస్తారు ఏమో చూద్దాం. ఇక ఇంకా 10 minutes లోపల పోయి కనబడదాం. రా. సో అన్న వచ్చేది మాకు బాగానే కనిపిస్తుంది, కానీ మాకు ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఏంటంటే ఎంత అవుతుంది ఇక్కడికి వచ్చిరంటే కనిపిస్తుంది, ఎక్కడ కనిపిస్తుంది. ఇగో ఎంత మొత్తం మంచిగా ఉంది, కానీ వాడు ఒక్కతాన్ని ప్రశాంతనేమో ఆడ దాచుకున్నాను. ఇక చూద్దాం, దొరుకుతాం లేకపోతే ఏం చేస్తున్నారే ఉస్సలే. అందరికి మేము ఇప్పుడు సీక్రెట్ రూమ్ కూర్చున్నాం. ఇక్కడ మంచి ప్లేస్ ఉందని, చల్లగా నీడొచ్చిందని. సో ఈ సీక్రెట్ రూమ్ పార్ట్ 2 ఇంత లేట్ ఎందుకు అయిందంటే, మేము మస్తు రోజుల నుంచి అనుకుంటున్నాం చేద్దాం అని. ప్రాబ్లమ్స్, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉండి ఎవరు రాలేకపోయారు. అందుకని సండే దొరికిందని ఎట్లయితే అట్లా చూస్ చేద్దామని చేసేద్దాం. మస్తు కామెంట్స్ వచ్చినాయి, దగ్గర ఒక 20-30 వచ్చినాయి సీక్రెట్ రూమ్ పార్ట్ 2 అని చెప్పేసి. సో ఫైనల్ గా ఈ రోజు అయితే షూట్ చేస్తున్నాం. చూసి ఎంజాయ్ అయితే చేయండి. 30 minutes కావచ్చు, ఇంకా 20 టైం ఎంత అయిందంటే 11:49 అయితే అయింది. ఇక్కడ చూడొచ్చు మీరు 11:49. ఇంకా చాలా టైమే ఉంది. 12:30 అంటే దగ్గర బాగానే టైం ఉంది. సో ఇప్పుడైతే ఇక్కడ కూర్చున్నాం. టైం వచ్చేసి అయింది 12 అయింది. ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇప్పుడు వెళ్దాం. అదరా ఇక్కడెక్కడ ఉన్నారు, ఏడున్నారు. 30 minutes ఇస్తే అప్పుడే 20 minutes లే కంప్లీట్ చేసుకోరు అంత వర్క్ అంతా. రూమ్ అంతా రెడీ అయిపోయినట్టుంది. ఇప్పుడే వెళ్తున్నాం. అక్కడికి పోయినాక స్టాప్ వాచ్ అయితే ఆన్ చేస్తా. అప్పుడు 30 minutes టైం లిమిట్. ఇప్పుడు దూరడదాం ఇక. సో మన లొకేషన్ కి అయితే వచ్చేసినాం. బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. ఇప్పుడు ఫోన్ చేద్దాం మనకి, ప్రశాంత్ గారికి.
ఎక్కడెక్కడ ఉన్నారు? ఓ చెట్లు, అన్ని చెట్లే ఉన్నాయి. హలో, అరే అయిపోయిందా? రావాలా? దగ్గర దగ్గర ఉన్నట్టు వస్తుర్రే అని అంటాడు. సో ఇప్పుడైతే వెళ్దాం పారా. సో ఇప్పుడే స్టాప్ వాచ్ అయితే ఆన్ చేస్తున్నాం. 30 minutes టైం లిమిట్ కదా ఆన్ చేసిన. ఓకే, రెడీ, స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు, కనిపిస్తుందా? పదండి ఇప్పుడైతే వెళ్దాం. ఓ ఇంత పెద్ద అడవిలు ఎక్కడున్నారా? ఓ అమ్మ, గిడ లోయనే ఉందిగా, గిల్ల గిట్లున్నా. ఓ ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్ద లోయ. ఓహో రే, ఓవలేరు అలా. ఇదేదో మట్టి ఇల్లు ఉంది. ఈడ ఎవ్వరు లేడు. ఇక్కడ పోదాం. ఇక్కడ రా, ఇక్కడ పోదాం పారి. అరే అమ్మ, ఇక్కడికి వెళ్తే దారిలే. దారా, ఓ ఇక్కడికి అయితే పోకుండా వచ్చి అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఇవన్నీ చెట్లు ఉన్నాయి, ఎట్లా పోతారు? పోయే ముందు ఒకసారి లోయ అయితే చూసిపోదాం బాయ్. ఓ బావే ఏకంగా అక్కడ చూడొచ్చు ఎంత పెద్ద ఉందో లోయ. దీనిలో మనం క్యాంపింగ్ చేద్దాం. సరే, మొత్తం పడావడ్డి ఇది. లేదు లేడిలా. ఏడ దాచుకుర్రా? ఎటు వేరు? సరే అటు అంబా. అరే మెల్ల బుల్లు. ఇక్కడ ఎక్కడ లేరుగా. ఓ ఎంత దూరం పోయిరా? లేరు ఓ దొరికేటట్టు లేరుగా ఒక్కడు కూడా. ఏడ దాస్తారు? ఓ ఎంత దూరం? 30 నిమిషాలు కరెక్ట్ అంటే కరెక్టే వస్తురాళ్ళు. ఏం చేద్దాం ఈ 5 నిమిషాలు? మాకంటే మస్తు దూరము రన్నలు. పోతుంటే ఇక్కడ ఒక ఇల్లు అవుతుంది, ఇది మొత్తం కప్పేస్తుంది. ఇల్లనే ఒకడు ఉంటాడని అనుకుంటున్నా. మనకు సుఖం బా, ఇంత క్లోజ్ ఉందంటే పక్కా వాడు ఉండే ఉంటాడు. పోతారా ఇది? అరే ఇట్లోకి వెళ్తారుందిరా. ఇట్లా గంచు మరి. పక్కా ఇది అడ్వెంచర్. కెమెరా ఏది? ఓకే, ఈ ఇంట్లో పక్క ఎవడో ఒకడు ఉండే ఉంటాడు.
ఓ లేడు ఇక్కడ. ఏయ్ ఓ ఓడుగు లేడుగా. ఇంత ఇల్లు ఉండదు అనుకున్నా కానీ ఓ లేడుగా. ఆ చెట్లల్లా ఓడి అనిపిస్తలేదు. దారే లేదు ఇటుకెళ్ళి ఓనికేదా. ఓ ఇటీ దారి లేదు అక్కడ. ఉంటాడు అనుకున్నా కానీ అవ్వలేడు. వెళ్ళారా ఆ ఇంట్లో సరే వెళ్దాం. బాగా బిల్డింగ్, ఈ బిల్డింగ్ ఉండొచ్చు. ఒక్కడు దొరకలే. టైం ఎంత అయిందంటే మనకి స్టాప్ వాచ్ సో 6 minutes అయింది. కనిపిస్తలేదు కెమెరాలో. 7:30 ఒక్కడు. అంది ప్రశాంత్ గారి చెట్టు ఆరెంజ్ కలర్ది ఈజీగా కనిపిస్తుంది. అది కూడా కనిపిస్తుంది అంటే ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్. దీంట్లోకి మాకు ఇంట్లో చూద్దాం ఒకసారి. రే ఎవడు లేడు. అక్కడనే ఇక్కడ సైడ్ లేదంటే అక్కడనే ఉండొచ్చు మేబీ. అరే ఒక్కడు దొరకలేదురా పాప. అక్కడ పంపారు. ఈ గుంతలో ఉన్నా అన్ని ఒకసారి వెళ్ళి బలీలు ఉన్నాయి అలా. సో ఇప్పుడు చెట్టు కిందకి అయితే వచ్చినాం. ఫస్ట్ ప్లేస్ మనం ఎక్కడ వీడియో స్టార్ట్ చేసామో పోంపా. ఇక్కడ సైడ్ ఇక్కడ లేరురా. ఇటు పోయినరా ఇటు. అరే ఒక్క నిమిషం. ఇందాక నుంచి అక్కడ పోయినాం కదా, ఇప్పుడు ఇక్కడ పోతున్నాం. ఓడు అంటేనేమో అని ఇంకా ఓడు దొరుకుతలేడు. ఓ ఒక్కడు దొరకలేదురా. ఇది మరీ విచిత్రం అయిపోయింది. పాట వల్లనేమో ఇద్దరన్నా దొరికిరు కానీ దారా ఇట్లా ఇట్లా లేరు. నాకు తెలిసి అటే పోయిర్రా దారా. మనం ఫస్ట్ ఎక్కడ పోయినాం రా, అటే పోయినరా. ఇక్కడ మస్తు న్యాచురల్ సీక్రెట్ ప్లేస్లు అయితే ఉన్నాయి అక్కడ. ఇందాక ఆ బిల్డింగ్, ఇందాక ఇప్పుడు అది అలా పోయి చూద్దాం ఒకసారి. 2 రోజులు దారా ఒకసారి. అరే ముళ్ళున్నాయి జాగ్రత్త. మేబీ ఇల్లనే ఉండొచ్చు అనుకుంటున్నా. ఆరెంజ్ కాదు. అరే ప్రశాంత్ కనబడ్డావు ఎందుకట్లా? ఉండు ఇల్లనే ఉండు. ప్రశాంత్ గారు ఇల్లనే ఉండు. అబ్బా అరే ఎట్లా పోయిర్రా ఇళ్ళకి. అవ్వా లేవు లేవు. ఇటీ రా కెమెరా. ప్రశాంత్ అన్నా ఇక్కడ ఇగో ఈయన ఉండు. దొరికిండు. అరే ఏం చేద్దామంటావు మరి? మన ప్రశాంత్ అయితే దొరికిండు. అరే ఆరెంజ్ దూరం గాడికెళ్ళే కనిపించినారా నువ్వు. ఇంకా ఇద్దరు పాడు జల్దీ పోదాం. లేవు ఇట్లా ఇట్లా లేవుపా. నేను అనుకున్నా ఇళ్ళనే ఉంటావా అనుకున్నా. ఎక్కడికి వస్తుంది అద్దా. ఒక్కడైతే దొరికింది. ఇద్దరు వాళ్ళిద్దరు దూరాలు ఉండాలి. టైమర్ స్టాప్ వాచ్ ఎంత అయిందంటే మీరు ఇక్కడ చూడొచ్చు 13 minutes అయింది. ఓ ఇంకా 13 minutes అట్లా ఉంది. 15 minutes. నానా అంతే మరి. ఆడ కూడా ఒకటి ఉందిరా, ఆ సీక్రెట్ ప్లేస్ ఆడ కూడా ఉంది. కానీ ఆడ ఉండరో లేదో చూద్దాం మనం. అయినా కానీ లేరా. ఇప్పుడే నేను దొరికినా. ఇగో వీళ్ళు ఇప్పుడే పట్టుకున్నాను. నేను ఆ చుట్టూనే ఉన్నా. నా షర్ట్ చూసి పక్క కనిపెడతానని. వీళ్ళైతే పక్క నన్ను నిజంగా కనిపెట్టేసిండు. ఎందుకు ఎట్లా కనిపెట్టిందండి? నా షర్ట్ తోటే కనిపెట్టేసిండు. అసలు నా షర్టు ఈ ఆరెంజ్ కలర్ షర్ట్లలో అసలు ఈజీగా కనబడుతుంది. నాకు తెలియదు, నిజంగా తెలియదు. అటు సైడ్ పోయిరు వాళ్ళు ఇద్దరు. చెట్ల దిక్కు అట్లా పోయిరు. అటు సైడ్ చెట్ల దిక్కు అసలు నిజంగా కనబడుతుంది. ఇంకా చాక్లెట్ మనకి ఎదురు చీపుదా. ఇంకా వాళ్ళిద్దరు అయితే రోజు చూద్దాం. ఇప్పుడే ఎక్కడ రో ఏం కదా. అరే ఎటుర్రా మీ వాళ్ళు?
ఒకసారి అటు పారి గట్టే ఉండొచ్చు. ఇందాక నేను చూసినా కదా ప్రశాంత్ గారు దొరికిందానా ఆడ ఈడ దొరికింది ఆడు ప్రశాంత్ గారు. దాని పక్కనే ఆ పెద్ద గుండ్రాయి ఉందిగా దాని ఇంకా దాచుకుండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఒకసారి పోదాం పారి. ఆనవు రారా. ఇదే ప్లే. ఇగో ఈడ ప్రశాంత్ గారు దొరికిండు. ఇక్కడ ఇంకోటి ఉంది, ఇక్కడ చూద్దాం. దా ఇంకా దొరకలే. ఇప్పుడు మంచిగా ఆరెంజ్ కలర్ షర్ట్ మంచిగా కనబడ్డది, దొరికింది. కానీ ఉర్రా సౌండ్ వచ్చింది కట్టేది. ఒక్క నిమిషం రే కన్నా బొండా నీకెందుకు నాయుడు. వాడ నాయసమా లేవు లేవుయా. ఇద్దరు ఈయన మంచిగా నతక పెట్టినవా అన్నలా మంచిగా దొరికిర్రా. ముగ్గురు అయితే దొరికిరు. ముగ్గురు గానే దాచుకుండు, వీళ్ళనే దాచుకోరు. దొరకరా ఇక. ఏ మంచిగా దొరికి అంతే. సో పదండి, ముగ్గురు అయితే దొరికిరు సక్సెస్ఫుల్గా. సో ముగ్గురు అయితే దొరికేసారు. మంచిగా ఆడు ప్రశాంత్ ఆడు. వీడు ఎట్లా దొరికింది అంటే వీడు ఆరెంజ్ కలర్ షర్ట్ ఆడికెళ్ళి అనిపిస్తుంది, గీడికెళ్ళి ఓ గాంధగా అనిపిస్తుంది. అట్లా దొరికింది వీళ్ళు. షర్ట్ ఇప్పేస్తే బ్లాక్ కలర్. సో సో ఇది గైస్ సీక్రెట్ రూమ్ పార్ట్ 2. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీ దీని మీద సపోర్ట్ ఇస్తే ఇంకా సీక్రెట్ రూమ్ పార్ట్ 3 పార్ట్ 4 కూడా చేద్దాం. ఏమంటారా, చేద్దామా? ఇంకా మంచిగా దాచుకోరు ఇది. నెక్స్ట్ టైం బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇందులో 10k వ్యూస్ కంప్లీట్ చేస్తే పార్ట్ 3 చేస్తాం. ఓకే, వాడు చెప్పినట్టు 10k వ్యూస్ అలాగే 1k లైక్స్ కూడా కంప్లీట్ చేయండి అనుకుంటున్నా. సో ఇది గైస్ ఈ రోజు వీడియో. అయ్యో మీ అందరికి నచ్చి ఉంటుంది. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేసుకోండి. ఛానల్లో కొత్త వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.